యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఎవరికైనా 10th ఇంటర్మీడియట్ అలాగా ఆగిపోయి సంవత్సరాలు ఇంకా అదే పాస్ అవ్వకుండా ఉన్నట్లయితే కనుక తల్లిదండ్రులు ఒక మంచి నిర్ణయం తీసుకుని వేరే ఏదైనా ఒక ఆప్షన్లో మరి వొకేషనల్ కోర్సెస్ లేకపోతే ఏదైనా సరే వేరే ట్రైనింగు మరి దానికి సరిపడా ట్రైనింగ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళవచ్చు. చక్కటి మరి ఉద్యోగులు కూడా సంపాదించుకోవచ్చు. అలా కాకుండా అదే ఒకలాగా మరి అదే పాస్ అవ్వాలనుకుంటే కనుక అటు తల్లిదండ్రులకి డిప్రెషన్స్ వస్తాయి. పిల్లలకు కూడా ఒక డిప్రెషన్స్ వచ్చేసి ఒక నిరాశ ఆ వాతావరణం మరి కుటుంబంలో నెలకొంటుంది. అలా కాకుండా ముందుకు సాగనివ్వాలి. ఏదో ఒక దానిలో వాళ్ళ పనిలో పెడుతూ ఉండాలి. ముందుకు సాగుతూ ఉంటే కనుక వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసుకుంటారు, కొంత జ్ఞానం పొందుకుంటారు. దాన్ని బట్టి కూడా మరి ఎప్పుడైనా చదువు అనేది ఈ రోజుల్లో ఎప్పుడైనా చదువుకోవచ్చు. ప్రైవేట్‌గా ఎట్లైనా చదువుకోవచ్చు. చదువుకి వయసు అంటూ నిమిత్తం లేదు. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగకపోతే కొన్నిసార్లు దేవుడు కొన్ని ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా ఆగిపోవటం కన్నా ముందుకు సాగిపోవటం మంచిది. మరి చాలామంది ఇలాగ ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ఎంబీబీఎస్ సీటు కొరకు ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ఎంబీఎస్ చదివిన తర్వాత పీజీ సీటు కొరకు నాకు తెలిసిన ఒక కుటుంబంలో 7 సంవత్సరాల వరకు ఇంకా పీజీ సీట్ పొందుకోలేదు. ఏదో ఒక అదే పీజీ సీట్ కావాలనుకున్నారు. ఇప్పటికీ మరి మరి పొందుకోవడం లేదు, నాకైతే తెలీదు. నాకైతే ఒక వార్త విన్నాను. ఇట్లా 7 సంవత్సరాలు వెయిట్ చేసేది పలానా వ్యక్తి అని. ఈ విధంగా సమయాన్ని వాళ్ళకి ఆయుష్ని మరి అంత వృధా చేసుకోవడం మంచిది కాదు. ఈ లోపల దానిలో ఒక ఇమిడి ఉంటే కనుక ఒక అభివృద్ధి అంటూ మనిషికి వస్తుంది, కొంత జ్ఞానం అంటూ వస్తుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అలాగా మైండ్లో ఫిక్స్ అవ్వడం కన్నా దేవుని దగ్గర మీరు ఆ యొక్క అంశాన్ని పెట్టండి. దేవుని చిత్తం ముందుకు సాగండి. మరి యెహోవా యొక్క తీర్మానం స్థిరమై ఉంటుంది. నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు వచ్చినాయి, కానీ చివరికి యెహోవా యొక్క తీర్మానం స్థిరమని ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ఆలోచన మనం నెరవేరిస్తే మంచిది. దేవుని చిత్తంలో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ముందుకు సాగితే విజయం ఉంటుంది. మరి జీవితానికి ఒక అర్థం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆగిపోవడం కన్నా ముందుకు సాగిపోవడం మంచిది. దేవుడి మాట దీన్ని ఆశించిన గాక. ఆమేన్.